హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి బాగి మెడలో ఉన్న తాళి వైపు కోపంగా చూస్తూ, చెప్పవే, ఎందుకు ఇంతలా మమ్మల్ని మోసం చేశావు? మా ఇంట్లో జీవితానికి పనిచేసేదానివి అమర్తో తాళి కట్టించుకోవాలని, జీవితం పంచుకోవాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పి మనోహరి బాగిని ప్రశ్నిస్తూ ఉంటే, ఇక బాగి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, అమ్మ, నా కూతురిది తప్పేం లేదమ్మా అని చెప్పి, ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంటూ బాగి వాళ్ళ నాన్న అంటూ ఉంటే, మీరు మధ్యలో మాట్లాడకండి, అసలు మీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారితో, అంకుల్, చూశారు కదా మీ కోడలి ప్రతిరూపం ఎంత బాగా కుట్రలు చేసిందో అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారితో, ఆంటీ పిల్లలకు ప్రేమ పంచుతుందని, ప్రేమగా చూసుకుంటుందని అన్నారు కదా, ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి, ఈ మిస్సమ్మ ఎంత బాగా నాటకాలు ఆడుతుందో అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు ఆగు మనోహరి అని చెప్పి మనోహరిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి మాత్రం, లేదంకుల్, ఈరోజు అసలు ఈ మిస్సమ్మ ఎందుకు ఇలా చేసిందో తేల్చుకోవాల్సిందే అంటూ బాగి వైపు కోపంగా చూస్తూ, చెప్పవే, దేనికోసం ఇదంతా చేశావు? డబ్బుల కోసమా, లేదంటే ఆస్తి కోసమా? నీకు డబ్బులే కనుక కావాలని ఒక్క మాట చెప్పుంటే ఎడమ చేత్తో విసిరి పారేసేదాన్ని, కోట్ల ఆస్తిని నీకు రాసిచ్చేదాన్ని. నాకు కావాల్సింది నీ మెడలో ఉన్న ఆ తాళి, అమర్ పక్కన భార్యాస్థానం. చెప్పవే, ఎందుకు ఇంతలా మోసం చేశావు? తండ్రి కూతుర్లు ఇద్దరూ మంచితనం అనే ముసుగులో బాగానే నటిస్తున్నారు అని చెప్పి ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. అసలు అమర్ పక్కన నిలబడే అర్హత నీకు లేదు అని చెప్పి మనోహరి కోపంగా అలా బాగిని తోసేస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి మండపం మీద నుండి కింద పడబోతూ ఉంటే, అమర్కి బాగికి ఉన్న కొంగుముడి వల్ల బాగి కింద పడకుండా ఆగిపోతుంది. ఇక తర్వాత అమర్ బాగి కింద పడకుండా కొంగుముడిని పట్టుకొని గట్టిగా లాగుతాడు. ఇక దాంతో బాగి వచ్చి అమర్ని హక్ చేసుకుంటుంది. దాంతో మనోహరికి కోపం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న గుప్తా, వాళ్ళిద్దరిని ఎవరైనా దూరం చేయాలని చూస్తే వాళ్ళ బంధం మరింత బలపడుతుందని తెలియజేయడానికే ఈ విధంగా చేసావా జగన్నాథ అని చెప్పి ఇక తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగిని అలా మనోహరి ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నా కూడా బాగి మౌనంగా ఉండిపోతుంది. అసలు తప్పు చేసింది మిస్సమ్మ ఒక్కతేనా మనోహరి? నువ్వు కూడా తప్పు చేసావు కదా అంటూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మనోహరిని నిలదీస్తూ ఉంటారు. నేనేం తప్పు చేశాను ఆంటీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అసలు పీటల మీద కూర్చోవలసిన నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలు ముసుగు వేసుకొని వస్తానని చెప్పావు, మరి ఇప్పటి వరకు రాకుండా గదిలోనే ఎందుకు ఉండిపోయావు? ముందు మా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, ఆ తర్వాత మిస్సమ్మని నువ్వు ప్రశ్నించు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మనోహరిని కడిగి పారేస్తారు. ఇక దాంతో మనోహరి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. మేము అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు, నువ్వు అడిగే ప్రశ్నలకు మిస్సమ్మ దగ్గర సమాధానం లేదు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదు, అంతా గందరగోళంగా ఉంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అసలు మనోహరి కూర్చోవాల్సిన స్థానంలో నువ్వెందుకు కూర్చున్నావు మిస్సమ్మ? ఎందుకు తాళి కట్టించుకున్నావు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగిని ప్రశ్నిస్తూ ఉంటే బాగి మౌనంగా ఉండిపోతుంది. బాగిలోకి ప్రవేశించిన ఆరు నెమ్మదిగా బాగి శరీరంలో నుండి బయటకి వచ్చేస్తుంది. ఇక దాంతో బాగి ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది. ఆరు బయటికి వచ్చిన తర్వాత బాగిని క్షమించమని వేడుకుంటూ, పెళ్లి జరిపించినందుకు, సహాయపడినందుకు ఆ భగవంతుడికి రెండు చేతులు జోడించి థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. బాగి స్పృహ కోల్పోవడంతో అందరూ కలిసి ఇక బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మరోవైపు బాగీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంటే ఆరు గుప్తా ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉంటారు. ఇక అప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు, హాస్పిటల్లో బాగీకి ఏం కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే,
చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా నటిస్తున్నావా బాలిక అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశాను గుప్తా గారు, పాపం నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ పెళ్లిని జరిపించాను అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే చేయవలసిన కార్యాలన్నీ చేసేసి ఇప్పుడు అమాయకంగా బాగానే నటిస్తున్నావు బాలిక, అసలు నిన్ను మా లోకానికి తీసుకువెళ్ళి ఎన్ని శిక్షలు ఉంటాయో ఆ శిక్షలన్నీ వెయ్యాలని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆరు, గుప్తా గారు ఇక నాకు ఏ భయం లేదు, పదండి మీ లోకానికి నేను వచ్చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే మరి నీ పిల్లలు ఏమైపోతారా అన్న దిగులు నీకు లేదా అని చెప్పి గుప్తా అంటాడు. లేదు గుప్తా గారు, బాగి నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అసలు ఈ ఇంటితో ఏ సంబంధం లేనప్పుడే పిల్లల జోలికి ఎవరైనా వస్తే బాగి ఊరుకోలేదు. అటువంటిది ఇప్పుడు బాగి ఈ ఇంటి కోడలు ఎవరైనా పిల్లల జోలికి కానీ ఇంటి జోలికి కానీ రావాలని చూస్తే బాగి వాళ్ళ తాట తీస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, పదండి గుప్తా గారు వెళ్ళిపోదామని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు బాగా ఆత్రంగా ఉంది. హాస్పిటల్లో ఉన్న బాలిక తన మెడలో ఉన్న తాళిని చూసుకుంటే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో, అలాగే నీ పతిదేవుడు ఆ బాలిక మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కోపంతో రగిలిపోతున్నాడు. నీ పతిదేవుడు ఏం చేస్తాడో ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. అలాగే ఆ బాలిక పెళ్ళిని ఈ బాలిక ఆపిందని చెప్పి ఆ మనోహరి బాలిక కోపాన్ని పెంచుకుంది. ఆ బాలిక తర్వాత ఏం చేయాలనుకుంటుందో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే మనం ఈ లోకం నుండి వెళ్తున్నామని చెప్పి గుప్తా అంటూ ఉంటే అదేంటి గుప్తా గారు, జరగబోయేవి జరగాల్సినవి ఇవన్నీ కూడా మీకు ముందుగానే తెలుస్తాయి కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, నువ్వు మధ్యలోకి దూరి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించడం వల్ల కథ మలుపు తిరిగింది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఆ జగన్నాథుడికి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే ఈ రాత్రి వరకు మనం ఇక్కడే ఉండి ఆ తర్వాత మా లోకానికి వెళ్దామని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. మరోవైపు అమర్ జరిగిందంతా తలుచుకొని బాగి మీద కోపంతో రగిలిపోతూ ఉంటే మనోహరి కూడా తన గదిలో కూర్చొని చాలా ఆవేశంగా జరిగిన విషయం గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఇక నీల మనోహరి దగ్గరికి వచ్చి మనసులో అమరయ్య గారిని ఎప్పుడన్నా ఆ మిస్సమ్మ ముట్టుకుంటేనే ఈవిడ గారు అస్సలు తట్టుకునే వాళ్ళే కాదు, అటువంటిది ఏకంగా మిస్సమ్మ అయ్యగారి చేత తాళే కట్టించుకుంది. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందో ఏంటో, ఈవిడ కథ మరి ఇంత యూటర్న్ తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పి నీల అనుకుంటుంది. అమ్మగారు అని చెప్పి మనోహరిని నీల పిలవగానే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా కల కదా, నిజం కాదు కదా, అసలు ఆ మిస్సమ్మకు అమర్ చేత తాళి కట్టించుకునే అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటూ తన రెండు చెంపలు వాయించుకుంటూ ఉంటుంది. అమ్మగారు అమ్మగారు దయచేసి మీరు ఆవేశపడకండి, మంగళని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి హాస్పిటల్లో ఉన్న మంగళకి నీలా ఫోన్ చేస్తుంది. అమ్మగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి నీలా ఫోన్ని మనోహరికి ఇస్తుంది. మంగళ పక్కకొచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, బాగీకి అమర్ని పెళ్లి చేసుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే మేడం దయచేసి మీరు నన్నేం అనొద్దు, ఎందుకంటే మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు, నా మీద కోప్పడకండి. బాగి అప్పటి వరకు ఇంట్లోనే ఉంది, సడన్గా ఏం జరిగిందో ఏదో పూనినట్టుగా మండపానికి వచ్చి తాళి కట్టించుకుంది, ముసుగులో ఉంది బాగి అన్న విషయం నిజంగా మాకు తెలీదు అని చెప్పి నేను అంత తెలివి కల దాన్ని అయితే రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకుంటాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. పొరపాటున దీని వెనక నీ హస్తం ఉందని తెలిస్తే మాత్రం నిన్ను నీ తమ్ముడిని స్పాట్లో చంపేస్తానని చెప్పి మనోహరి మంగళని బెదిరిస్తూ ఉంటుంది. బాగి స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అదంతా కూడా తనకి ఫోన్ చేసి చెప్పమని మనోహరి మంగళని అడుగుతుంది. బాగి వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కి వచ్చి రామూర్తితో అంకుల్ ఏంటి అంకుల్ సడన్గా బాగి పెళ్ళి జరిగిపోయిందట, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటని చెప్పి అంటూ ఉంటే మాకు మాత్రం ఏం తెలుసులే అమ్మా, పెళ్ళి చూడ్డానికని వెళ్ళి తాళి కట్టించుకొని వచ్చింది అంటూ మంగళ అంటూ ఉంటే నాకేం అర్థం కావడం లేదని చెప్పి బాగి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. రామ్మూర్తి జరిగిందంతా కూడా బాగి వాళ్ళ ఫ్రెండ్కి వివరిస్తాడు. ఏంటి పిల్లల్ని కాపాడడం కోసం ఈ పెళ్లి చేసుకున్నా అని చెప్పి బాగి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే రెండో పెళ్లివాడిని చేసుకుందని చెప్పి మంగళ అంటుంది. నోర్ముయ్, బాబుగారిని అనేటంతటి దానివి అయిపోయావా,
అసలు బాబుగారు లాంటి వాళ్ళు భర్తగా లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇద్దరి అక్క చెల్లెలకు బాగానే అదృష్టం దక్కింది. కోట్ల ఆస్తున్నవాడు మొగుడిగా వచ్చాడు, నాకు మాత్రం రోగిష్ఠుడు భర్తగా వచ్చాడని చెప్పి మంగళ మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో బాగీకి స్పృహ వస్తూ ఉంటుంది. జరిగినవన్నీ కూడా బాగీకి గుర్తుకు వస్తూ ఉంటాయి. మరి హాస్పిటల్లో బాగీ తన తాళిని చూసుకున్న తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.